రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అతిపెద్ద అటాక్ ని అమెరికా చేయాలని ప్లాన్ చేసిందండి ఇరాన్ మీద. కానీ ట్రంప్ ఒక్కసారిగా యూటర్న్ తీసుకున్నాడు. దీనికి గల కారణం ఏంటి? ఇరాన్ డీల్ కి ఒప్పుకుందంటూ అనౌన్స్ చేస్తున్న ట్రంప్ దాచుతున్న అతిపెద్ద విషయం ఏంటి? నెక్స్ట్ మార్కెట్ లో అమెరికా చేస్తున్న ఒక పెద్ద ప్రయత్నం అండి. ఈ ప్రయత్నం కనుక సఫలమైతే పర్వాలేదు, లేదంటే ఎంటైర్ ప్రపంచం అంతా కూడా ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది. ఇక్కడ అమెరికా ఏం చేస్తోంది? ఇక మన మార్కెట్లకు వస్తే పరిస్థితులన్నీ కాస్త అనుకూలించడంతో పాజిటివ్ గా క్లోజ్ అయిందండి. కానీ కొన్ని స్టాక్స్ లో మాత్రం చాలా లాంగ్ టర్మ్ ఆపర్చునిటీస్ కనిపిస్తున్నాయండి. ఇవాళ మనం డిస్కస్ చేసుకునే కొన్ని స్టాక్స్ ఖచ్చితంగా మనకి చాలా బెటర్ పొజిషన్స్ లో కనిపిస్తున్నాయి. ఇవన్నీ కూడా చాలా మంచి అప్డేట్స్ తో డిస్కస్ చేసుకుందాం. మిస్ అవ్వకుండా చూడండి. నేను చెప్పే పాయింట్స్ కరెక్ట్ అనిపించినా, లేదు మీకు ఉపయోగపడతాయి అనిపించినా తప్పకుండా మన వీడియోకి లైక్ చేయండి, మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. ఈ హెల్ప్ చేస్తారని ఆశిస్తూ లెట్స్ కంటిన్యూ ద వీడియో. అందరికీ నమస్కారం అండి, నేను మీ శాస్త్రి. ట్రేడింగ్ మారథాన్ తెలుగు వీడియోస్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ అండి. ఫస్ట్ ఇవాల్టి నిఫ్టీ క్లోజింగ్ చాలా అన్యూజువల్ గా క్లోజ్ అయిందండి. సెన్సెక్స్ కి నిఫ్టీకి మధ్యలో క్లోజింగ్ డిఫరెన్స్ చాలా ఎక్కువ కనిపిస్తుంది. దీనికి కారణం ఏమై ఉంటుందో చాలా మంది అయితే బుర్రలు కొట్టుకుంటున్నారండి. కొత్తగా తీసుకొచ్చిన సిఏఎస్ క్లోజింగ్ నామ్స్ ప్రకారం ఇలా జరగడానికి కారణం అయి ఉంటుందని చెప్పి చాలా మంది క్వశ్చన్స్ అయితే రైజ్ చేస్తున్నారు, కానీ ప్రస్తుతానికి ఇంకా క్లారిటీ లేదు. నేను వీడియో రికార్డ్ చేస్తున్న టైంకి అయితే ఈ అన్యూజువల్ డిఫరెన్స్ కి ఇంకా ఎక్స్ప్లెనేషన్ అయితే నాకు కూడా దొరకలేదండి. సో ఒకవేళ మీరు వీడియో చూస్తున్న టైంకి మీకు ఎక్కడైనా ఆన్సర్స్ దొరికితే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లో చెప్పండి. సో ఇవాళ మన మార్కెట్ లో పాజిటివ్ గా ఉండడం గల ప్రధాన కారణాలు ఏంటి అంటే, యుఎస్ కి ఇరాన్ కి మధ్యలో నెగోషియేషన్స్ జరుగుతాయనే హోప్స్ తో బ్రెంట్ క్రూడ్ అయితే మనకి పడిందండి. అప్రాక్స్ గా 5 to 7% వరకు డిక్లైన్ అవ్వడం ఇవాళ మన మార్కెట్ లో చాలా మంచి ఆప్టిమిజం అయితే తీసుకొచ్చింది. కానీ ఆయిల్ ప్రైసెస్ పడిపోవడం గల కారణాలు ఏంటో తెలుసా? ట్రంప్ పైకి ఒకటి చెప్తున్నాడు, కానీ తెరవెనకాల జరుగుతున్నది వేరు. ఏదైతేనేం కానీ ఇవాళ పొద్దున్న గిఫ్ట్ నిఫ్టీ ఓపెన్ అవడం దగ్గర నుంచి ఇవాళ మార్కెట్ క్లోజ్ అవ్వడం వరకు అంతా కూడా పాజిటివ్ గా కనిపిస్తుంది. యుఎస్ మార్కెట్లు కూడా పాజిటివ్ గా ఉన్నాయండి. ఎఫ్ఓఎస్ కూడా మనకి బయింగ్ సెషన్స్ లో అయితే ఉన్నారు. ఓవరాల్ గా ఇవాళ మార్కెట్ క్లోజ్ అయ్యే టైంకి నిఫ్టీ 390 పాయింట్లు పెరిగినట్టు కనిపిస్తోందండి. 24,774 అయితే ఇక్కడ క్లోజింగ్ కనిపిస్తోంది. ఇక్కడ జరిగిన ఈ మతలబు ఏంటో ఎవరికైనా అర్థమైతే ఒకసారి చెప్పండి. ఓవరాల్ గా ఇవాళ నా పోర్ట్ఫోలియో కూడా 1% అబౌవ్ పాజిటివ్ గా ఉంది. మార్కెట్ బ్రెడ్త్ కూడా 1:2 రేషియో కన్నా కాస్త ఎక్కువే పాజిటివ్ గా కనిపిస్తోందండి. 850 స్టాక్స్ నెగిటివ్ గా ఉంటే 2,174 స్టాక్స్ పాజిటివ్ గా ఉన్నాయి. ఇవాళ నా పోర్ట్ఫోలియోలో ఓరియానా పవర్ బాగా పెరిగిన స్టాక్ అండి. మరి ఇవాళ మీ పోర్ట్ఫోలియోస్ ఎలా ఉన్నాయి? మీ పోర్ట్ఫోలియోస్ లో పెరిగిన స్టాక్స్ ఏవి ఒకసారి తప్పకుండా కామెంట్ సెక్షన్ లో చెప్పండి. సో ఇప్పుడు ఓవరాల్ గా మార్కెట్ లో వార్ రిస్క్ అయితే తగ్గిందని చెప్పొచ్చండి. కానీ పీఎస్జీలు కుదిరిపోతుంది అని చెప్పడానికి ఎక్కడ కూడా కాంక్రీట్ ఎవిడెన్స్ అయితే లేదు. సో ట్రంప్ ప్రకారం అయితే అటాక్స్ క్యాన్సిల్ అయ్యాయని చెప్తున్నారు, నెగోషియేషన్ స్టార్ట్ అయిపోతున్నాయని చెప్తున్నారండి. కానీ ఇరాన్ మాత్రం అటాక్స్ మేమే ఆపమని చెప్పలేదు, మేము అసలు రిక్వెస్ట్ చేయలేదు, డైరెక్ట్ టాక్స్ కానీ లేదు అంటే హుర్ముజ్ ఓపెనింగ్ కి సంబంధించి ఎటువంటి అగ్రిమెంట్ కూడా కాలేదని చెప్తోంది. అయితే ఇరాన్ దగ్గర నుంచి అఫీషియల్ గా టెహరాన్ చేస్తున్న ఏకైక కన్ఫర్మేషన్ ఏంటి అంటే ఒమన్ తో నెగోషియేషన్స్ అండి. అది కూడా షిప్పింగ్ రూట్ ని కంట్రోల్ చేయడానికి జరుగుతున్న ఏకైక డిస్కషన్ ఇదొక్కటే అని చెప్పి కన్ఫర్మ్ చేసింది. సో ఇక్కడ ఈ కాన్ఫ్లిక్ట్ లో మనకి తెలియాల్సిన 5 విషయాలు ఉన్నాయండి. అందులో మొట్టమొదటిది, ఇరాన్ మీద మ్యాసివ్ అటాక్స్ ని క్యాన్సిల్ చేశాడు ట్రంప్. దీనికి గల కారణాలు ఏంటో తెలియాలి. అమెరికా వరల్డ్ వార్ 2 తర్వాత బిగ్గెస్ట్ అటాక్స్ చేయడానికి రెడీగా ఉందని చెప్పి ట్రంప్ అనౌన్స్ చేశారండి. కానీ ఇరాన్, సౌదీ అరేబియా, యుఏఈ, ఖతార్ నుంచి వచ్చిన రిక్వెస్ట్ల తర్వాత అటాక్స్ అయితే ఆపేమని చెప్పాడు ట్రంప్. అండ్ ఏం చెప్తున్నారంటే ఇజ్రాయెల్ కూడా వాళ్ళ అటాక్స్ ని క్యాన్సిల్ చేయడానికి అగ్రీ అయిందట. అలాగే పెరిమీటర్స్ ఆఫ్ డీల్ అని చెప్పి అందరూ అగ్రీ అయ్యారని చెప్పి అనౌన్స్ చేస్తున్నారు. అంటే ట్రంప్ చెప్తున్న దాని ప్రకారం ఏంటి అంటే యుఎస్ ఇరాన్ నెగోషియేషన్స్ మండే ఆఫ్టర్నూన్ స్టార్ట్ అవుతాయి, అంటే వాళ్ళ మధ్యాహ్నం నుంచి. కానీ టాక్స్ ఎక్కడ జరుగుతాయి, ఎవరు పార్టిసిపేట్ చేస్తారు, ఎగ్జాక్ట్ టర్మ్స్ ఏంటి, ఏ డీటెయిల్స్ ఎక్కడ చెప్పలేదండి. ట్రంప్ చెప్తున్న దాని ప్రకారం మాత్రమే ప్రపోజ్డ్ డీల్ లో స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్ ఇమ్మీడియట్ గా అలాగే కంప్లీట్ రీఓపెనింగ్ ఉండాలట. న్యూక్లియర్ థ్రెట్స్ కి సంబంధించి ఎండింగ్ అయిన ఉండాలట, లేదంటే డీన్యూక్లియరైజేషన్ వైపు స్టెప్స్ అయిన ఉండాలట. ప్రాణాలు కాపాడడానికి మిలిటరీ కాన్ఫ్లిక్ట్ కంటే డీల్ నే ప్రిఫర్ చేస్తున్నామని చెప్పి ట్రంప్ అయితే అనౌన్స్ చేశాడండి. ఇదే టైంలో యుఎస్ ఇంకా స్టిల్ లాక్డ్ అండ్ లోడెడ్ గా ఉందని చెప్పి వార్న్ చేశాడు. అంటే మిలిటరీ యాక్షన్ పర్మనెంట్లీ క్యాన్సిల్ కాలేదు, ప్రస్తుతానికి పాజ్ మాత్రమే అయిందండి. సో ఎప్పుడైతే అనౌన్స్మెంట్ ట్రంప్ చేశాడో ఇమ్మీడియట్ గా మనకి ఎస్కలేషన్ తలక ఫియర్స్ తగ్గిపోయి ఎర్లీ ఏషియన్ మార్కెట్స్ లో మనకి ఆయిల్ ప్రైసెస్ 4% కన్నా ఎక్కువ పడిపోయండి. కానీ ఇక్కడ పెద్ద ట్విస్ట్ ఏంటంటే యాజ్ యూజువల్ గా ఎప్పట్లాగే ఇరాన్ ట్రంప్ చేస్తున్న ప్రతి కామెంట్ ని రిజెక్ట్ చేసింది, అవన్నీ అబద్ధాలే అని చెప్తుంది. అసలు వాషింగ్టన్ గానీ ట్రంప్ గానీ అమెరికాని మేము ఎప్పుడు అసలు ఈ అటాక్స్ ఆపమని మేము రిక్వెస్టే చేయలేదని ఇరాన్ తాలూకా స్టేట్ మీడియా అయితే ఇదో కొత్త అబద్ధంగా అయితే డిస్క్రైబ్ చేస్తుంది. అండ్ ఇక్కడ అతిపెద్ద విషయం ఏంటంటే ఇరాన్ తాలూకా ఆర్మ్డ్ ఫోర్సెస్ హైయెస్ట్ లెవెల్ ఆఫ్ రెడీనెస్ లో ఉన్నారట, ఏమైనా మిలిటరీ యాక్షన్స్ జరిగితే తిరిగి అటాక్ చేయడానికి. అసలు స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్ ని ఓపెన్ చేయడానికి ఇరాన్ అగ్రీ అయ్యిందనే ట్రంప్ క్లెయిమ్ ని కూడా
టెహ్రాన్ రిజెక్ట్ చేసేస్తుంది. అంటే ట్రంప్ నోట్లోంచి వచ్చే ప్రతి మాటని వీళ్ళు రిజెక్ట్ చేస్తున్నారండి. డైరెక్ట్ నెగోషియేషన్స్ అసలు యునైటెడ్ స్టేట్స్ తో జరగట్లేదు అని ఇరాన్ స్పష్టం చేసింది. ఒక్క ఒమన్ తో మాత్రమే స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్ లో సేఫ్ షిప్పింగ్ పాసెస్ గురించి అలాగే యాక్టివ్ డిస్కషన్స్ జరుగుతున్నాయని చెప్పి మాట్లాడిందండి. అంటే ఇరాన్ ఒమన్ కలిపి అక్కడ టోల్ గేట్ పెట్టడానికే వీళ్ళు డిసైడ్ అవుతున్నారు. ఇక తర్వాత విషయం ఏంటి అంటే అసలు ట్రంప్ ఈ విధంగా సడన్ గా యూటర్న్ తీసుకోవడానికి అసలైన కారణం సౌదీ అరేబియా అండి. ఇవాళ పొద్దున్న మన గ్రూప్ లో కూడా పోస్ట్ చేశాను, గుర్తుందా అండి? ఒకవేళ అమెరికా కనుక అటాక్ చేస్తే ఇరాన్ ఖచ్చితంగా చుట్టుపక్కల సౌదీ దేశాల మీద గ్యారంటీగా అటాక్ చేస్తుంది. దీనికి భయపడి సౌదీ అరేబియా వాళ్ళు మీరు దాడి చేయొద్దు బాబు, ఆపండి, మీరు కనుక నేను చెప్పిన తర్వాత కూడా దాడి చేశారంటే మాత్రం బాగుండదనేలాగా మొత్తుకోవడమో, రిక్వెస్ట్ చేయడమో, బలవంతం పెట్టడమో, బెదిరించడమో ఏదో జరిగిందండి ఇక్కడ. సో ట్రంప్ ఈ క్యాన్సిలేషన్ అనౌన్స్ చేయడానికి ముందు సౌదీ తాలూకా ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ ట్రంప్ కి కాల్ చేసి డైలాగ్స్ కి ప్రయారిటీ ఇవ్వాలని చెప్పి రిక్వెస్ట్ చేశారట. ఈ కాన్ఫ్లిక్ట్ రీజియన్ మొత్తం స్ప్రెడ్ అవ్వకుండా చూడాలని రిక్వెస్ట్ చేశారట. ఇరాన్ మీద అమెరికా అటాక్స్ జరిగితే సౌదీ ఎనర్జీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తో పాటు ఇతర గల్ఫ్ కంట్రీస్ పై ఇరాన్ రిటాలియేషన్ ఖచ్చితంగా చేస్తుందని సౌదీ అరేబియా వర్రీ అయినట్లు తెలుస్తోంది. అండ్ యాక్చువల్ గా మార్కెట్ లో ఉన్న అఫీషియల్ న్యూస్ ఇదైతే. స్పెక్యులేషన్ ఏంటి అంటే ఒకవేళ అమెరికా ఇరాన్ మీద దాడి చేసి ఇరాన్ సౌదీ మీద మిగిలిన దేశాల మీద దాడి చేస్తే మరో ప్రత్యామ్నాయం లేకుండా యుఎస్ తలకి ట్రెజరీ బాండ్స్ మేము ఖచ్చితంగా అమ్మేస్తాము అని చెప్పి సౌదీ మనకి అమెరికాని బెదిరించినట్టయితే సమస్తంగా వార్తలు అయితే ఉన్నాయి. సో ఇవాళ మార్కెట్లు పెరిగిపోవడానికి కారణం ఏంటి అంటే ట్రంప్ యూటర్న్ తీసుకున్నాడనో లేదు అంటే ఆయిల్ ప్రైసెస్ తగ్గిపోయానో కాదండి, వెనకాల కారణాలు ఇవి. అయితే ఇందాక చెప్పినట్టు ఇది టెంపరీ పాజ్ అండి. ఎందుకంటే ఇరాన్ కి ఒమన్ కి మధ్య సపరేట్ గా స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్ షిప్పింగ్ డిస్కషన్స్ జరుగుతున్నాయి. ఇది ప్రపంచం కూడా ఒప్పుకోవట్లేదు, అయినా కూడా వీళ్ళు చేస్తున్నారు. అండ్ ఇక్కడ వీళ్ళు టెంపరీగా ఏం చేస్తున్నారు తెలుసా అండి? మేము డిస్కస్ చేసుకుని స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్ లో సెక్యూర్డ్ పాసెస్ ఓపెన్ చేస్తామని చెప్తున్నారు. అంటే స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్ ని ఓపెన్ చేస్తామని చెప్పినట్టే, కానీ ఇండైరెక్ట్ గా కంప్లీట్ గా ఓపెన్ అవ్వట్లే. వాళ్ళు చెప్పిన రూట్ లోంచే డబ్బులు కడితేనే పంపిస్తామనేలాగా వీళ్ళు ట్రంప్ కాల్కేస్తే మెడకి, మెడకేస్తే కాల్కి వీళ్ళు కూడా మాట్లాడుతున్నారు. ఇక మరొక ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే 14 సంవత్సరాల తర్వాత జపాన్ తాలూకా కరెన్సీ ని రెస్క్యూ చేయడానికి యుఎస్ జపాన్ ఒక జాయింట్ ఇంటర్వెన్షన్ అయితే తీసుకొస్తున్నారండి. మనందరికి తెలుసు రీసెంట్ గా డాలర్ తో కంపేర్ చేస్తే ఎన్ అప్రాక్సిమేట్లీ 163 దగ్గరికి అయితే చేరిపోయిందండి. ఇది 4 డికేడ్స్ లో అన్నమాట. సో ఇప్పుడు జపాన్, యునైటెడ్ స్టేట్స్ కలిపి ఏం చేస్తున్నారు? కోఆర్డినేటెడ్ గా ఎన్ బయింగ్ తలకి ఇంటర్వెన్షన్ తీసుకొస్తున్నారు. సో ఈ విధంగా చేయడం వల్ల ఏమవుతుంది అంటే ఎన్ కొంత రికవరీ అవుతుందండి. 163 దగ్గర నుంచి 157 దగ్గరికి అయితే తీసుకొచ్చారు జాగ్రత్తగా. అయితే ఇక్కడ అమెరికా తాలూకా కుతంత్రం జాగ్రత్తగా వినాలండి. ఎన్ క్యారీ ట్రేడ్ అని చెప్పి మనందరం మాట్లాడుకున్నాం, గుర్తుందా? ఒకవేళ జపాన్ కరెన్సీ ఇలాగే వీక్ అయిపోతే జపాన్ వాళ్ళు కూడా ఏం చేస్తారండి? వాళ్ళ కరెన్సీని స్ట్రాంగ్ చేసుకోవడానికి ఫస్ట్ అమెరికా తాలూకా బాండ్స్ అమ్మడం జరుగుతుందండి. అమెరికా తాలూకా బాండ్స్ అమ్మడం జరిగితే ఏమవుతుందండి? ఈల్డ్స్ పెరిగిపోతాయి. అంటే అది అమెరికాకి చాలా నెగిటివ్, ప్రపంచ మార్కెట్లకు చాలా నెగిటివ్. అందుకే ఇది పడిపోకుండా యుఎస్ఏ జపాన్తో జాయింట్ ఇంటర్వెన్షన్ అయితే తీసుకొస్తున్నారు. ఇవాళ పొద్దున్న ఈ విషయం కూడా గ్రూప్ లో పోస్ట్ చేశానండి, మీరు చదివారా? అయితే ఇక్కడ అమెరికా జపాన్ ఎంత ట్రై చేసినా కూడా జపాన్ లో ఉన్న ఫండమెంటల్ ప్రాబ్లం అయితే ఇంకా క్లియర్ అవ్వట్లేదండి. 167 నుంచి 157కో 155కో తీసుకొచ్చారంటే 1% తగ్గించగలిగారు. కానీ 1% సొల్యూషన్ అండి, 1% రికవరీ అయితే అక్కడ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. జపాన్ లో కరెన్సీ వీక్ అయిపోతుంది జపాన్ లో. ఇది తర్వాత అమెరికాకి చాలా పెద్ద తలనొప్పి అండి. అమెరికాకి తలనొప్పి అంటే ఇండైరెక్ట్ గా ప్రపంచం మొత్తానికి తలనొప్పిగా మారినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. సో ఇప్పుడు మనం మార్కెట్ లో ఉండే మోస్ట్ ఇంపార్టెంట్ స్టాక్ అప్డేట్స్ గురించి మాట్లాడదామండి. ఇవేవి బైసెల్ రికమెండేషన్స్ కాదు, బట్ ఖచ్చితంగా మనందరికి యాక్షనబుల్ ఇన్సైట్స్ అయితే చూపిస్తున్నాయండి. ఫస్ట్ టీవీఎస్ మోటార్స్ గురించి మాట్లాడుకుంటే ఇవాళ ఆల్ టైమ్ హైస్ అయితే టచ్ చేసింది. స్టాక్ ప్రైస్ చూసి భయపడొద్దండి. ఇక్కడ ఏం జరుగుతుందో చూడండి. కంపెనీ తలక హోల్సేల్ గ్రోత్ అయితే 38% ఇయర్ నమోదైందట. 6.3 లక్షల యూనిట్స్ ని జూలైలో వీళ్ళు అమ్మారట. డొమెస్టిక్ 2 వీలర్స్ లో ఆల్మోస్ట్ 42% ఇంక్రీస్ అయితే కనబడింది. అలాగే 3 వీలర్స్ లో 51% వరకు గ్రోత్ అయితే వీళ్ళు నమోదు చేశారు. అండ్ ఇప్పటికీ కూడా 2 వీలర్ సెగ్మెంట్ లో ఇప్పుడు నెంబర్ 1 కంపెనీగా ఈ కంపెనీ ఫర్దర్ గా మారిపోయినా నెక్స్ట్ కొన్ని సంవత్సరాల పాటు కంటిన్యూ అయినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. అటు ఈవీ సేల్స్ లో కానీ రెగ్యులర్ 2 వీలర్ సేల్స్ లో కానీ ఓవరాల్ గా చాలా మంచి గ్రోత్ నమోదు చేస్తున్న కంపెనీ అండి. ఇలాంటి కంపెనీస్ ని మనం తప్పకుండా ట్రాక్ చేయాలి. నెక్స్ట్ మనం మాట్లాడుకుంటున్న స్టాక్ టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్ అండి. టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్ తో పాటు కమర్షియల్ వెహికల్స్ గురించి కూడా నేను మాట్లాడేస్తాను ఒకేసారి.
ఫస్ట్ ఈ ప్యాసింజర్ వెహికల్స్ గురించి మాట్లాడితే అండర్ వాల్యూడ్ స్టాక్స్ లో ఫండమెంటల్ గా స్ట్రాంగ్ గా ఉండి గ్రోత్ పొటెన్షియల్ ఉన్న కంపెనీస్ లో టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్ మనకి ఇప్పుడు కనిపిస్తున్న స్టాక్ అండి. ప్రస్తుతానికైతే కంపెనీ ఇబ్బందులు పడుతున్నట్టు తెలుస్తోంది. కొన్ని ఇబ్బందులు అయితే క్లియర్ గా కనిపిస్తున్నాయి. స్టాక్ ప్రైస్ డిక్లైన్ అయిపోతుంది. కానీ టాటా మోటార్స్ మేనేజ్మెంట్ దగ్గర నుంచి వస్తున్న కామెంటరీ చూస్తుంటే మాత్రం కళ్ళు తిరుగుతున్నాయి. చాలా హై గ్రోత్ ప్రాస్పెక్ట్స్ తో అయితే వీళ్ళు ముందుకెళ్తున్నారండి. ఇలాంటి స్టాక్స్ ని కరోనా టైంలో మనకి 100 రూపాయల దగ్గర టాటా మోటార్స్ కొన్న వాళ్ళు ఎలాగైతే 1000 రూపాయలు చూసారో మరి అంత అవకాశం వచ్చేస్తుందని చెప్పలేం కానీ బట్ ఖచ్చితంగా మేనేజ్మెంట్ వాళ్ళు చెప్తున్న దాని ప్రకారం చాలా హై గ్రోత్ నెక్స్ట్ 2-3 ఏళ్లలో వీళ్ళు చూస్తారనేది వీళ్ళు చెప్తున్న విషయం అండి. కొత్త మోడల్స్ తీసుకురావడం కానీ మార్కెట్ తాలూకా షేర్ క్యాప్చర్ని ఇంకా పెంచుకోవడం కానీ అన్ని విధాలుగా వీళ్ళు ట్రై చేస్తున్నారు, గుర్తుపెట్టుకోండి. అండ్ ఇదే విషయం టాటా మోటార్స్ కమర్షియల్ వెహికల్స్ లో కూడా మనకి కనిపిస్తోంది. రీసెంట్ గా వాళ్ళు ఒక పెద్ద కంపెనీని అయితే అక్వైర్ చేశారండి. అండ్ టాటా మోటార్స్ కమర్షియల్ వెహికల్స్ ఎక్స్పర్ట్స్ ఆల్మోస్ట్ మోర్ దెన్ డబుల్ అయితే అయ్యాయి. స్లో అండ్ స్టడీగా టాటా మోటార్స్ ఈ 2 స్టాక్స్ లోని లాంగ్ టర్మ్ లో ఖచ్చితంగా గ్రోత్ వస్తుందనేది మేనేజ్మెంట్ వాళ్ళు చాలా స్ట్రాంగ్ గా చెప్తున్నారండి. తొందరపడాల్సిన అవసరం లేదు. 100% వీటిని మనం ట్రాక్ చేయాలి. నెక్స్ట్ మనం అర్బన్ కంపెనీ గురించి మాట్లాడుతున్నానండి. కొంచెం జాగ్రత్తగా ఉండాలి, జాగ్రత్తగానే వినాలి. ఇవాళ 13% అబోవ్ పెరగడం గల కారణం ఏంటంటే రెవెన్యూస్ 43% పెరిగాయండి. కానీ ఇప్పటికీ కూడా నెట్ లాస్ వీళ్ళు ప్రకటించారు 92 కోట్ల కింద. బట్ స్టిల్ మార్కెట్లు ఇంకా పాజిటివ్గా ఉండగల కారణం ఏంటంటే వీళ్ళ దగ్గర ఇన్వెస్ట్మెంట్స్ చాలా ఎక్కువ ఇన్స్టా హెల్ప్ మీద అయితే ఉన్నాయండి. సో ఈ మేజర్ ఇన్వెస్ట్మెంట్లు అన్ని కూడా ప్రాఫిటబిలిటీ మీద కాస్త దెబ్బ అయితే చూపించాయట. బట్ మొత్తానికి ఏంటంటే ఫర్దర్ గా ఈ స్టాక్ లో గ్రోత్ వస్తుందనేది మార్కెట్ అయితే ఇప్పటికీ నమ్ముతుంది. సో ఇప్పుడు కంపెనీ ప్రైస్ యాక్షన్ చూసినా సరే చార్ట్ లో బేస్ అయితే ఫామ్ అవుతుందండి. డైలీ చార్ట్ ఓపెన్ చేసి చూస్తే మీకు ఖచ్చితమైన ప్యాటర్న్ ఒకటి కనిపిస్తుంది. దాన్ని జాగ్రత్తగా ఫాలోఅప్ చేయండి. తొందరపడాల్సిన అవసరం లేదు. దీనికన్నా మంచి స్టాక్స్ చాలా ఉన్నాయండి. బట్ ఒక కంపెనీ గ్రోత్ ముందే వస్తుందా, మనం ముందే వాటిని ఎలా ఐడెంటిఫై చేయాలనేది ఇలాంటి విషయాలతోనే మనం నేర్చుకుంటామండి. సో ఇప్పుడు మనం చెప్తున్నది ఎలాగ ఐడెంటిఫై చేస్తామనేది మీరు చార్ట్ చూసినా అర్థమవుతుంది, ఇప్పుడు రిజల్ట్స్ చూసినా మీకు అర్థమవుతుంది అని చెప్పిన పాయింట్ తో. నెక్స్ట్ మనం స్టెర్లైట్ టెక్నాలజీస్ గురించి మాట్లాడుకోవాలి. ఇవాళ మళ్ళీ అప్పర్ సర్క్యూట్ లో ఉంది. కారణం ఏంటంటే 960 కోట్ల వర్త్ ఆఫ్ డొమెస్టిక్ టెలికాం ఆపరేటర్స్ దగ్గర నుంచి ఆర్డర్ అయితే వచ్చింది ఆప్టికల్ ఫైబర్ కేబుల్స్ కోసం. ప్రాబ్లం ఏంటంటే అప్పర్ సర్క్యూట్ లో ఉంటే సూపర్ 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 అంటూ మాట్లాడతారు, లోవర్ సర్క్యూట్స్ లోకి వెళ్తే అమ్మో 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 అని భయపడతారండి. ఈ రెండింటికి అతీతంగా మనం సేఫ్ గా ఉండాలి అంటే స్టాప్ లాసులు మెయింటైన్ చేయండి. ఎగ్జిస్టింగ్ హోల్డ్ చేస్తున్న వాళ్ళు ప్రశాంతంగా కూర్చోండి. నెక్స్ట్ 2 ఏళ్ల పాటు కంపెనీ వాళ్ళు చెప్తున్న దాని ప్రకారం గ్రోత్ అయితే రావాల్సి ఉందండి. చూద్దాం ఏం జరుగుతుందో. నెక్స్ట్ మనం క్లీన్ మ్యాక్స్ ఎన్విరో ఎనర్జీ గురించి మాట్లాడుకోవాలండి. వీళ్ళ దగ్గర కొన్ని సబ్సిడరీస్ ని వీళ్ళు యాడ్ చేయడానికి అయితే మెర్జ్ చేయడానికి అయితే చూస్తున్నారండి. అప్రూవల్ అయితే తీసుకొస్తున్నారు. ఈ కంపెనీ దగ్గర రెవెన్యూస్ 112% ఇయర్ ఇయర్ పెరగడం జరిగింది. అలాగే ఇంతకు ముందు లాస్ లో ఉన్న వాళ్ళు ఇప్పుడు ప్రాఫిట్ లోకి అయితే వచ్చారండి. 14 కోట్ల నుంచి 48 కోట్ల ప్రాఫిట్ కి అయితే టర్న్ అరౌండ్ అయ్యారు. సో రెవెన్యూస్ పెరగడం, నష్టాల్లోంచి ప్రాఫిట్ లోకి రావడం రెండు కూడా పాజిటివ్ విషయాలండి. సో ఖచ్చితంగా దీని మీద స్టాక్ ప్రైస్ లో ఫర్దర్ గా బజ్ క్రియేట్ అవుతుంది, చూస్తూ ఉండండి. నెక్స్ట్ మనం రాసెల్ టెక్సస్ గురించి మాట్లాడుకోవాలండి. ఇవాళ ఈ స్టాక్ 11% వరకు పెరగడం జరిగింది. కారణం ఏంటి అంటే కోటక్ మహీంద్రా మ్యూచువల్ ఫండ్ వాళ్ళు దీన్ని కొన్నారని చెప్పి న్యూస్ వస్తుందండి. దగ్గరగా 36.9 లక్షల షేర్లని 332 కోట్లతో కొన్నారట. యావరేజ్ గా 900 రూపాయల దగ్గర కొన్నారండి. అయితే ఇక్కడ సమస్య ఏంటంటే ప్రమోటర్లు వాటాలు అమ్మడం వల్ల వీళ్ళు కొన్నారండి. మీరు డైలీ చార్ట్ ఓపెన్ చేసి చూస్తే ఆల్ టైమ్ హైస్ దగ్గర బేస్ అయితే మనకు ఫామ్ అవుతుందండి. ఈ బేస్ బ్రేక్అవుట్ ఎవరైనా పార్టిసిపేట్ చేయాలనుకుంటే ఒకసారి డైలీ చార్ట్ చూసి మీరేం అబ్జర్వ్ చేస్తున్నారో కామెంట్ సెక్షన్ లో తప్పకుండా చెప్పండి. ఎందుకంటే చాలా మంచి లెవెల్ దగ్గర మొమెంటం అయితే క్రియేట్ అవుతుందండి. ఈ మొమెంటం ప్రైస్ యాక్షన్ స్టడీ చేసే వాళ్ళకి చాలా ఉపయోగపడుతుందండి. ఎక్స్పీరియన్స్ రావడానికి అయితే చెప్తున్నాను, ట్రేడింగ్ కోసం కాదు. ఒక్కసారి డైలీ చార్ట్ ఓపెన్ చేసి చూడండి, ఏం జరుగుతుందో అబ్జర్వ్ చేయండి. కంపెనీ స్టాక్ ప్రైస్ హై లెవెల్లో ఉండడం, ప్రమోటర్లు వాటాలు అమ్మడం, అదే టైంలో మ్యూచువల్ ఫండ్ సంస్థలు కానీ వేరే ఇన్స్టిట్యూషన్స్ ఇందులో వాటాలు కొనడం, బ్రేక్అవుట్లకు రెడీ అవ్వడం అన్ని ఒకేసారి జరుగుతున్నాయి. చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీ అండి. ఒక్కసారి ఫాలోఅప్ చేయండి. నెక్స్ట్ మనం ఎన్సీసీ గురించి మాట్లాడుకోవాలండి. వీళ్ళకి అప్రాక్స్ గా 1000 కోట్ల వర్త్ ఆఫ్ ఆర్డర్లు అయితే రావడం జరిగాయండి. బిల్డింగ్ డివిజన్స్ దగ్గర నుంచి 590 కోట్లు, వాటర్ డివిజన్స్ దగ్గర నుంచి ఇంచుమించుగా 420 కోట్ల వరకు వస్తాయని తెలుస్తుంది. ఓవరాల్ గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టాక్స్ అన్ని కూడా పడుకున్నాయండి. చిన్న పెద్ద ముస్లిం మొత్తంగా అన్ని కూడా ఏడుస్తున్నాయి.
వీటిల్లో ఎప్పుడు రికవరీ వస్తుందో కళ్ళల్లో ఒత్తులేసుకుని అయితే చాలా మంది చూస్తున్నారు. అందులో నేను కూడా ఒకడిని. చూద్దాం ఎప్పుడు వీటిలో టర్న్ అరౌండ్ వస్తుందో. ఖచ్చితంగా వీటిని ఫాలోఅప్ చేస్తానండి నేనైతే. ఏ పాజిటివ్ అప్డేట్ వచ్చినా మీకు వెంటనే అప్డేట్ చేస్తాను. ఫాలోఅప్ చేయండి. నెక్స్ట్ మనం ముతూట్ ఫినాన్స్ గురించి మాట్లాడుకోవాలండి. 2023 నుంచి ఆల్మోస్ట్ 2025 ఒక 2-3 సంవత్సరాల పాటు తిరుగులేని గ్రోత్ అయితే చూపించిన స్టాక్ అండి ఇది. బట్ ఇప్పుడు అమాంతం కింద పడిపోతుంది. ఆఖరికి ఇవాళ కూడా మనకి నెగిటివ్ గా ఉందండి. ఇంచుమించుగా ఇంట్రాడే సెషన్స్ లో 12% వరకు పడినట్టు కనిపిస్తోంది. మార్కెట్ క్లోజ్ అయ్యే టైంకి 7% దగ్గర క్లోజ్ అయింది. ఎందుకు ఇంత భారీ ఫాల్ అంటే ఈ కంపెనీ తాలూకా నెట్ ప్రాఫిట్ ఫోర్కాస్టర్స్ తాలూకా ఎస్టిమేట్ ని 16.7% డిఫరెన్స్ తో మిస్ అయిపోయిందండి. మనం కంపేర్ చేసుకుంటే ఇయర్ 38.8% గ్రోత్ కనిపించినప్పటికీ కూడా మరొక 16% అనుకున్న దానికన్నా తక్కువ రావడం ఈ స్టాక్ ని ఎలా ఇంతలా కింద పడేస్తున్నారు. సో ఖచ్చితంగా కమింగ్ డేస్ లో ఇంకా ఇందులో సెల్ ఆఫ్ అనేది కనిపించొచ్చండి. కాస్త జాగ్రత్త. నెక్స్ట్ మనం జీ ఎంటర్టైన్మెంట్ గురించి మాట్లాడుకోవాలండి. చాలా సార్లు దీని గురించి మాట్లాడుకున్నాం. కంపెనీలో జరుగుతున్న ఇష్యూస్ మాత్రం చాలా తలనొప్పి వ్యవహారంలా ఉన్నాయని చెప్పి ఇప్పుడు సెబీ వాళ్ళు కంపెనీ తాలూకా ఫౌండర్స్ ని, ఎండి అండ్ సిఇఓని అందరినీ 1 year పాటు అయితే బ్యాన్ చేసిందండి. అండ్ కంపెనీ ఇట్ సెల్ఫ్ ని 2 months వరకు బ్యాన్ చేసింది మార్కెట్ లో పార్టిసిపేట్ చేయకుండా. సో వాట్ ఎవర్ ద ఇష్యూ, ఖచ్చితంగా ఇందులో కొంత సెల్ ఆఫ్ అయితే మనం చూస్తామండి. ఆ తర్వాత కింద పడి ఫర్దర్ గా ఫిఫాకి సంబంధించి ఏదైనా మనకి అప్డేట్లు వచ్చి ఎక్కడైనా రెవెన్యూస్ జనరేట్ అయితే అప్పుడు గ్రోత్ వస్తే దీని గురించి మాట్లాడదాం. అంతవరకు కొంత జాగ్రత్తగానే ఉండాలి దీంట్లో. నెక్స్ట్ మనం భారత్ ఎలక్ట్రానిక్స్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళకి 847 కోట్ల వర్త్ ఆఫ్ ఆర్డర్లు అయితే వచ్చాయండి. ఎలక్ట్రో ఆప్టిక్ సిస్టమ్స్ అండ్ వాటికి సంబంధించిన సెక్యూరిటీ ఆపరేషన్ సెంటర్స్, కాంపోనెంట్స్, స్పేర్ పార్ట్స్ అండ్ సర్వీసెస్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. ఈ న్యూస్ పెద్దగా ఇవాళ బజ్ క్రియేట్ చేయలేకపోవచ్చు, బట్ ఖచ్చితంగా ఫ్యూచర్ లో కొంత పాజిటివ్ విషయంగా ఇది మారచ్చండి. నెక్స్ట్ మనం డేటా ప్యాటర్న్స్ గురించి మాట్లాడుకోవాలండి. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, డేటా ప్యాటర్న్స్ సంబంధించి మార్జిన్స్ కి సంబంధించిన వీక్నెస్ మనకి ఫర్దర్ గా షార్ట్ టైమ్ లో కనిపిస్తుంది. వీళ్ళ తలక రీసెంట్ క్వార్టర్ తలక ఆపరేటింగ్ రెవెన్యూ 17% ఇయర్ పెరగడం జరిగిందండి. డిఫరెంట్ డిఫెన్స్ ప్రోగ్రామ్స్ లో బెటర్ ఎగ్జిక్యూషన్ రెవెన్యూస్ మెయిన్ గా గ్రోత్ కి సపోర్ట్ ఇచ్చాయట. ఎబిడ్డా కూడా దాదాపు 31 crores కి అయితే తగ్గిపోయింది. ఎబిడ్డా మార్జిన్స్ 32% నుంచి 27% కి తగ్గిపోవడం జరిగింది. నెట్ ప్రాఫిట్ కూడా ఓవరాల్ గా 13.5% తగ్గి 22 crores కింద మాత్రమే నమోదైంది. అయినా కూడా ఈ స్టాక్ పాజిటివ్ గా ఉంది అంటే కారణం ఏంటి? ఫ్యూచర్ బాగుంటుందనే నమ్మకం చాలా క్లియర్ గా కనిపిస్తోంది. కంపెనీ తలక కరెంట్ ఆర్డర్ బుక్ 928 కోట్ల కింద అయితే కనిపిస్తుందండి. ఇది నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్ తలక ఎగ్జిక్యూషన్ విజిబిలిటీని అయితే ఇస్తుంది. మేనేజ్మెంట్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే లాంగ్ టర్మ్ రెవెన్యూ గ్రోత్ కంటిన్యూస్ గా మాకు ఉంటుంది అని చెప్తున్నారు. కానీ స్టాక్ తాలూకా పిఈ చూస్తున్నా, ఎగ్జిస్టింగ్ రిజల్ట్స్ చూస్తున్నా కొంత జాగ్రత్తగా ఉండాలనే విషయం మాత్రం మనం గుర్తుపెట్టుకోవాలండి. ఇలాంటి స్టాక్స్ లో వచ్చే ఆపర్చునిటీస్ ఎప్పుడు కూడా కొంత పడిన తర్వాతే వస్తాయండి. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మనం థర్మాక్స్ గురించి మాట్లాడుకోవాలండి. నేను దీని గురించి మాట్లాడడం ఇది రెండోసారి అప్పుడే గడిచిన వారం రోజుల్లో. మొన్న రిజల్ట్స్ వచ్చినప్పుడు మాట్లాడుకున్నామండి. 14% కింద పడిపోయింది. తర్వాత మేనేజ్మెంట్ వాళ్ళు కామెంట్ ఇవ్వడంతో 2% పాజిటివ్గా పెరిగిపోయింది. అండ్ ఓవరాల్గా రిజల్ట్స్ నెగిటివ్గా రావడంతో మళ్ళీ ఇవాళ కూడా కింద పడిందండి. ఇక్కడ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, వెల్త్ క్రియేషన్ ఆపర్చునిటీస్ ఇలాగ ఎక్స్పెన్సివ్గా కనిపిస్తాయండి, కానీ లాంగ్ టర్మ్లో వెల్త్ జనరేట్ పెట్టేస్తాయి. ఓవరాల్గా ఈ కంపెనీ రెవెన్యూస్ 8.7% పెరిగాయండి, బాగానే ఉంది. కానీ ఒక లెగసీ ఈపీసీ ప్రాజెక్ట్లో వచ్చిన లాస్ ఓవరాల్ ప్రాఫిటబిలిటీని చాలా చాలా డ్యామేజ్ చేస్తాయి. ఆల్మోస్ట్ 80%, 85% వరకు ప్రాఫిట్లు తగ్గిపోవడం జరిగిందండి. అందువల్ల 14% వరకు కింద పడిపోయింది. బట్ మేనేజ్మెంట్ వాళ్ళు ఫర్దర్గా ఖచ్చితంగా గ్రోత్ ఉంటుంది అని చెప్పి మాట్లాడుతున్నారు. ఎవ్రీ క్వార్టర్ మనకి మంచి బిజినెస్ జనరేట్ అవుతుంది అని చెప్పి ప్రామిస్ చేయడంతో స్టాక్ అయితే రికవర్ అయింది. బట్ ఆ రికవరీ ఏంటంటే మార్కెట్లో ఇవాళ మళ్ళీ కాస్త బలం అయితే కోల్పోయింది. మొత్తానికి ఏంటంటే ఇలాంటి స్టాక్స్ లో వచ్చే ప్రతి ఫాల్ కూడా ఆపర్చునిటీనండి. స్టాక్ ప్రైస్ చూసి భయపడిన వాళ్ళు పెరిగిపోయిన తర్వాత అయ్యో అని ఫీల్ అవుతారు. కంపెనీ గురించి ఒకసారి స్టడీ చేయండి. నేను మళ్ళీ చెప్తున్నానండి, ఇది ఖచ్చితమైన లాంగ్ టర్మ్ స్టాక్. మీరందరూ తప్పకుండా స్టడీ చేయండి. నేనేమి బై చేయండి లేదు అంటే ఇది పెరిగిపోతుందని చెప్పడం కాదండి. ఒక మంచి బిజినెస్ ఆపర్చునిటీస్ ఎలా క్రియేట్ అవుతాయి అనేది మీకు అర్థమవుతుంది. కంపెనీ గురించి చదవండి. కంపెనీ వాళ్ళు రిజల్ట్స్ ఎలా ప్రకటించారు, కారణాలు ఏంటో నేను చెప్పాను కదా. ఏదో ఒక ప్రాజెక్ట్లో వచ్చిన నష్టం వల్ల ఎంటైర్ ఈ ప్రాఫిట్లు మనకు పోయాయి. దానివల్ల మార్కెట్ నెగిటివ్గా రియాక్ట్ అవుతుంది. బట్ ఓవరాల్ బిజినెస్ బాగుందండి. మీరు స్టడీ చేస్తే మీకు కూడా అర్థమవుతుంది. ఇంతకన్నా ఎక్కువ నేను చెప్పలేను. మరి నెక్స్ట్ మనం ఎటర్నల్, స్విగ్గీ, ఓవరాల్ గా ఈ క్విక్ కామర్స్ స్టాక్స్ గురించి ఒకసారి మాట్లాడదామండి. రామ్దేవ్ అగర్వాల్ గారు ఇండియాలో నెక్స్ట్ మేజర్ వెల్త్ క్రియేషన్ కేటగిరీ క్విక్ కామర్స్ నుంచి రావచ్చు అని చెప్పి మాట్లాడుతున్నారు. ప్రీవియస్ డికేడ్ లో ప్రైవేట్ బ్యాంక్స్ గానీ, టెలికాం గానీ, ఎన్బిఎఫ్సిస్ గానీ ఇదే విధంగా వెల్త్ క్రియేట్ అయ్యాయని, ఇప్పుడు క్విక్ కామర్స్ కంపెనీస్ అన్ని కూడా
స్టిల్ ఇంకా ఎవాల్వింగ్ స్టేజ్ లో ఉన్నాయి కనుక చాలా కంపెనీస్ సస్టైనబుల్ ప్రాఫిట్స్ ని ఎస్టాబ్లిష్ చేయలేకపోతున్నాయని, కరెంట్ ఎర్నింగ్స్ కంటే కొత్త కేటగిరీ నిజంగా క్రియేట్ అవుతుంది అనేది ముఖ్యమని నేను చెప్తున్నారు. ఈయన ఏం చెప్తున్నారు అంటే ఇంటర్నెట్ లో ఉన్న బిజినెస్లు, ఇంటర్నెట్ బేస్ మీద బిజినెస్లు లో ఇంక్రిమెంటల్ కాస్ట్ తో మిలియన్స్ ఆఫ్ కస్టమర్స్ కి స్కేల్ అవుతాయని, కాకపోతే ఫైనల్ గా ఎవరు విన్ అవుతారు అనేది ప్రస్తుతానికి క్లారిటీ లేకపోయినా షార్ట్ టర్మ్ కోసం కాదు, ఖచ్చితంగా నెక్స్ట్ 20-25 ఇయర్స్ లో వెల్త్ క్రియేట్ చేస్తాయని చెప్తున్నారండి. ఈయన చెప్తున్నది వింటే చక్కగా బాగుంది అనిపిస్తుంది, కానీ టైం పీరియడ్ మాత్రం 20 సంవత్సరాలు 25 సంవత్సరాలు అంటున్నారు. చూద్దాం మీలో ఎంతమంది ఈ నెంబర్కి ఇష్టంగా ఉన్నారో ఒకసారి కామెంట్ సెక్షన్ లో చెప్పండి. నెక్స్ట్ మనం ఐఎక్స్ గురించి మాట్లాడుకోవాలండి. సుప్రీం కోర్టు రీసెంట్ గా ఐఎక్స్ఎల్ ప్లీని కనీసం వినకుండా సిఆర్సికి మార్కెట్ కప్లింగ్ రెగ్యులేషన్ ఫ్రేమ్వర్క్ చేయడానికి అయితే పర్మిషన్ ఇవ్వడంతో స్టాక్ అయితే వాళ్ళు కింద పడిపోయిందండి. అయితే ఇక్కడ ఒక విషయం ఏంటి అంటే ఐఎక్స్ కి ఎగ్నెస్ట్ గా ఇచ్చేసింది అని కాదు, ఐఎక్స్ ఇక్కడ ఓడిపోయింది అని కాదండి. ఫైనల్ రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్ పూర్తయ్యే వరకు హీరింగ్ అయితే డిఫర్ చేసింది అంతే. అంటే ఫ్యూచర్ లో ఐఎక్స్ కి పాజిటివ్ గా వచ్చినా లేదు ఐఎక్స్ కి సపోర్టివ్ గా వచ్చినా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. సో ప్రస్తుతానికి టెంపరీగా డిప్ అయితే కనిపిస్తుంది. ఇది చాలా రోజులుగా మనం చూస్తూనే ఉన్నాం. ఒకవేళ ఈ మార్కెట్ కప్లింగ్ కనుక కంటిన్యూ అయితే ఐఎక్స్ తలక ప్రభావం కోల్పోవచ్చనే భయంతో మనకి మార్కెట్ లో ఈ స్టాక్ పడిపోతుంది. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, పరాగ్ పారిక్ సంస్థ ఈ కంపెనీలో వాటాలు పెంచుకుంటూ వెళ్ళిపోతుందండి. చూద్దాం ఏం జరుగుతుందో. ఖచ్చితంగా చాలా ఇంట్రెస్టింగ్ సినారియో కింద మారిపోతుందండి. ఒక మ్యూచువల్ ఫండ్ సంస్థ, చాలా పెద్ద సంస్థ ఇలా కంపెనీని అలా క్వార్టర్ ఇయర్ పెంచుకుంటూ వెళ్ళిపోతుంది వాటాలని. స్టాక్ ఏమో కింద పడుతూ వస్తుంది. ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా ప్రస్తుతానికి ఏం మాట్లాడట్లేదు. నెక్స్ట్ ఏం చెప్తుందనే ఒక ఉత్సాహం, ఉత్కంఠ అందరిలోని కనిపిస్తుంది. ఫర్దర్ గా తప్పకుండా దీన్ని మనం ట్రాక్ చేయాలి, మిస్ అవ్వకుండా. ఇక నెక్స్ట్ మనం నిఫ్టీ 50 గురించి మాట్లాడుకోవాలండి. ఇవాళ లాస్ట్ 5 నిమిషాల్లో 2 నిమిషాల్లో 3 నిమిషాల్లో వచ్చిన ఈ గ్రోత్ పక్కన పెడితే నాకైతే 24,600 అనేది ఒక మేజర్ లెవెల్ కింద నేను అబ్జర్వ్ చేస్తున్నానండి. స్టిల్ ఈ వీడియో రికార్డ్ చేసే టైంకి ఎప్పటికీ కూడా దీనికి ఏమి కూడా అఫీషియల్ రీజన్ అంటూ నాకేం కనబడలేదండి. ఎందుకు ఇలా పెరిగింది అంటే సింపుల్, ఏదో బయింగ్ జరిగి ఉంటుంది, అంతకన్నా మనం ఇప్పుడు చెప్పడానికి లేదు. బట్ కారణం ఏంటని తెలిస్తే తప్పకుండా మీరు కామెంట్ సెక్షన్ లో చెప్పండి. సో ఈ ప్రైస్ యాక్షన్ ని బేస్ చేసుకుని రేపటికి నేనైతే కాస్త కాషియస్ గా ఉంటానండి. ఎందుకంటే ఇది ఎందుకు పెరిగింది, దీనికి కారణాలు ఏంటనే తెలిస్తే ఫర్దర్ గా మనం లెవెల్స్ అనేవి బేస్ చేసుకొని చెప్పొచ్చు. బట్ ఈ క్లోజింగ్ అనేది అన్యూజువల్ గా ఉంది అండ్ క్లోజింగ్ నామ్స్ కూడా మారే కనుక రేపటికైతే నేను ట్రేడింగ్ ఉంటే అవాయిడ్ చేస్తానండి. స్టిల్ ఒకవేళ ఈ క్లోజింగ్ కనుక కరెక్ట్ అయితే 24,700 అనేది ఒక మేజర్ లెవెల్ అవుతుందండి. ఓవరాల్ గా మనం తీసుకుంటే 24,600 అనేది చాలా మేజర్ సపోర్ట్ లెవెల్ అవుతుంది. రేపటి ఓపెనింగ్ బట్టి, దీని మీద వచ్చే క్లారిటీ బట్టి మనం ఫర్దర్ గా మాట్లాడుకుందాం. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఎవరికైనా ఉపయోగపడుతుందంటే మీ ఫ్రెండ్స్, కొలీగ్స్ అందరికీ షేర్ చేసి మన వీడియోస్ని మరింత మందికి చేరువేలాగా హెల్ప్ చేయండి. ఈ హెల్ప్ చేస్తారని ఆశిస్తూ మరొక మంచి వీడియోతో కలుద్దామండి. ధన్యవాదాలు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అతిపెద్ద అటాక్ ని అమెరికా చేయాలని ప్లాన్ చేసిందండి ఇరాన్ మీద. కానీ ట్రంప్ ఒక్కసారిగా యూటర్న్ తీసుకున్నాడు. దీనికి గల కారణం ఏంటి?